అదే కిట్టజ్జా బ్రజ్జోలి అంటే ఎందుకంత ప్రత్యేకం? కృష్ణుడు నడయాడిన ఈ నేలలో హోలీ అంటే కేవలం ఒకరోజు పండుగ కాదు. బ్రజ్ అంతటా ఇది ఎన్నో రోజుల పాటు జరుగుతుంది. కృష్ణుడు పుట్టిన మధురలో, రాధమ్మతో ఆడుకున్న బృందావనంలో, రాధమ్మ ఊరైన బర్సానాలో మరియు కృష్ణుడి నివాసమైన నందగావ్లో బర్సానాలో హోలీ ఎంతో తీయగా మొదలవుతుంది. అక్కడ మొదట రంగులు చల్లుకోరు, లడ్డూలను విసురుకుంటారు. దీన్నే లడ్డూ మార్ హోలీ అంటారు. భక్తి ఎప్పుడూ తీపితోనే మొదలవ్వాలి కదా. ఈ రోజున బర్సానా మహిళలు నందగావ్ పురుషులను చేతిలో కర్రలతో ఆహ్వానిస్తారు. ఇది రాధమ్మ కృష్ణుణ్ణి ఆట పట్టించిన తీరును గుర్తు చేస్తుంది. మరుసటి రోజు కృష్ణుడి ఊరి వంతు. ఇక సంబరం వారి వైపు నుంచి మొదలవుతుంది. రంగులు ఉండవు, కేవలం పూలు మాత్రమే. భక్తిలో ఆ పూలే గులాల్గా మారిపోతాయి. కృష్ణుడి జన్మస్థలంలో ఈ సంబరం మరింత ఘనంగా జరుగుతుంది. ఇక్కడ ప్రజలు కర్రలతో, రంగులతో హోలీ ఆడతారు. ఎంతో ఉత్సాహం, ఎంతో శక్తి. ఒకప్పుడు విధవలు పండుగ జరుపుకోవడానికి అనుమతి ఉండేది కాదు. కానీ బృందావనంలో ఆ ఆచారం మారింది. ఇప్పుడు వారు ఎంతో గౌరవంగా హోలీ జరుపుకుంటున్నారు. ప్రహ్లాదుడి కథలాగే మంటలు చెడును దహించి వేస్తాయి. ఇక ఇప్పుడు బ్రజ్సీమ అంతా రంగులమయం. ఇది ఆఖరి ఘట్టం. ఫుల్ ఎనర్జీ, ఫుల్ పవర్. ఈ రోజుల్లో హోలీ అంటే కేవలం పెద్ద మ్యూజిక్, పార్టీలు మరియు సరదా కోసం రంగులు చల్లుకోవడం అనుకుంటున్నారు. కానీ బ్రజ్, మధుర, బృందావనాల్లో హోలీ అంటే భక్తి, హోలీ అంటే చరిత్ర. అది కృష్ణుడి లీల. ఆధునిక హోలీ ముఖానికి రంగులు పూస్తుంది, కానీ బ్రజ్ హోలీ ఆత్మకు రంగులు పూస్తుంది. అందుకే మీరు ఎలా జరుపుకున్నా గౌరవంతో, ప్రేమతో మరియు అర్థవంతంగా జరుపుకోండి. రాధే రాధే.